Hello. Hello, hi Kumar. Good Yeah, afternoon. hi, good afternoon. Uh, Yeah, yeah, team told me that you want to speak with me. Yeah, please tell me, yeah, Mahinder. yeah, Kumar. Actually, I got selected in. I wanted to share with Oh, you actually. congratulations. Yeah, thank you and thanks for all the support, Kumar. Actually, initially మీకు గుర్తుందో లేదో నేను మోస్ట్లీ మార్చ్ లో వచ్చాను యాక్చువల్ ఒకసారి నాకు ఇట్లా ఐటీ రిక్రూటర్ ఎక్స్పీరియన్స్ ఉంది Okay, ఒక okay, 5 years యాక్చువల్లీ. సో okay. నాకు దీంట్లో షిఫ్ట్ అవ్వాలని చెప్పి చాలా భయంతో వచ్చినుండే నేను యాక్చువల్లీ ఒక అవునండి, పెద్ద అవును, కెరియర్ స్టెప్ యాక్చువల్లీ. అవును. సో సమ్హౌ కొంచెం టైం పట్టింది బట్ ఐ కుడ్ ఫైనల్లీ బ్రేక్ ఇట్. అండ్ Okay. ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ త్రివేది గారు, మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు కదా. Thank you అండి. యాక్చువల్లీ ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే నేను ఇంకా గివ్ అప్ చేసేసి నాకు ఏమైనా ప్రాక్సీ సపోర్ట్ ఇస్తారా అని మేము మన ఇన్స్టిట్యూట్ వరకు వచ్చాను యాక్చువల్లీ. ఆ Okay, రోజు మీరు okay, లేరనుకుంటా. నాకు ఆమె okay, కలిసి మాట్లాడింది యాక్చువల్లీ. okay, షీ okay. సెడ్ దట్ నో నో మీకు ఇస్తాము బట్ మీరు ఒక ఇంటర్వ్యూస్ క్రాక్ చేయండి. ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. మీకు ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే అప్పుడు నేను కుమార్‌తో మాట్లాడిపిస్తా. దెన్ యూ కెన్ గో అహెడ్ అని చెప్పి Yeah, బాగా yeah, ఒక 15 మినిట్స్ సెషన్ తీసుకొని నాతోని పంపించారు యాక్చువల్లీ. yeah, yeah. సో ఇట్స్ ఐ థింక్ ఒక 10 ఇంటర్వ్యూస్ నేను కంటిన్యూయస్‌గా అటెండ్ అయ్యాక నాకు అర్థమైపోయిందన్నమాట. ఐ వాస్ ఇంప్రూవింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. Exactly, exactly. యాహ్! మోస్ట్ ఫైనల్‌లో ముందు ఒకసారి ఇచ్చాను. దాంట్లో సెకండ్ Okay, రౌండ్‌లో పోయింది మేనేజర్‌లో. okay, అయితే వాళ్ళు మొన్న రీసెంట్‌గా ఏంటంటే మన ఆరకిల్‌కి ఒక ఓపెనింగ్ ఉంది. పర్మనెంట్ పేరోల్ ఓరకిల్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే ఆరకిల్‌లో 2 టెక్నికల్ ఇచ్చిండన్నమాట. Acha, okay, great, సో okay. ఓవరాల్‌గా మొత్తం 3 టెక్నికల్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేశాను. లైక్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసుకుంటే నేనేనా అసలు ఈ 3 క్లియర్ చేయగలిగానా అనిపిస్తుంది అసలు అంతే కదా, యాక్చువల్లీ. ప్రాక్సీ అనే ఎక్స్పెక్టేషన్‌తో వచ్చి మీరు అంటే ఎవ్రీ యాహ్! స్టూడెంట్ అంతేనండి. హ్మ్. లైక్ ఐ ఆల్వేస్ టెల్ దట్ నెవర్ గో ఫర్ ఎనీ ప్రాక్సీ సపోర్ట్. బికాజ్ ప్రాక్సీ చేసుకొని మీరు వెళ్ళినా కూడా మళ్ళీ వర్క్ చేయాల్సింది మీరే. మళ్ళీ ఇంకొకరి యెస్. మీద డిపెండ్ అవ్వాలి. ఒక 2 మంత్సో, హ్మ్. 3 మంత్సో వర్క్ సపోర్ట్ పెట్టుకొని అది అవ్వదు. హ్మ్. అండ్ ఎవ్రీ సెకండ్ మనకి భయంగానే ఉంటది. ఎవ్రీవన్ యాహ్! వెన్ వి సీ మేనేజర్ ఆర్ వెన్ వి సీ ద కలీగ్స్ లైక్ వి ఫీల్ లైక్ ఎవ్రీవన్ డౌటింగ్ ఆన్ us ఆర్ వాట్ సంథింగ్ లైక్ దట్. వి హ్మ్. కాంట్ హ్మ్. బి హ్మ్. కంఫర్టబుల్ ఆర్ ఫ్రీ కదా! సో ద ఓన్లీ యెస్. థింగ్ ఈస్ యెస్ ఇట్స్ అ కుమార్. మ్యాటర్ ఆఫ్ 1 మంత్ డెడికేషన్ అండి. ట్రైనింగ్ అయిన తర్వాత ఒక హ్మ్. 1 మంత్ ప్రాక్టికల్‌గా మనం కూర్చొని అసలు ఏం నేర్చుకున్నాం ఈ 3 మంత్స్ స్టార్టింగ్ నుంచి హ్మ్. ఎండింగ్ వరకు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటే నేను లాస్ట్ క్లాస్‌లో హ్మ్. చెప్తాను. డెఫినిట్‌గా ఒక యాహ్! 2, 3 ఇంటర్వ్యూస్ అందరికీ పోతాయి. ఎవ్వరం కూడా హ్మ్. ఇక్కడ ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలనేది గ్యారంటీ కాదు. యెస్. యెస్ డెఫినిట్‌గా ఎవ్రీ కుమార్. ఇంటర్వ్యూ నుంచి మనం లెర్నింగ్ రికార్డింగ్స్ పెట్టుకున్నామంటే ఫోర్త్ యాహ్! ఇంటర్వ్యూ డెఫినిట్‌గా మనకు క్లారిటీ వస్తది. లైక్ వేర్ వి గోయింగ్ రాంగ్ అనే అండర్‌స్టాండింగ్ మనకు ప్రాపర్‌గా ఉంటది. దాన్ని యెస్. బట్టి యెస్ మనం కుమార్. ప్రిపేర్ నాకు అవ్వాలి. అదే అయింది యాక్చువల్లీ. నేను ఇనీషియల్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నేను 5 ఇయర్స్‌కి రెజ్యూమే డ్రాప్ చేశాను యాక్చువల్లీ. ఓకే. నాకు ప్రాబ్లమ్ ఏంటంటే నేను 5 ఇయర్స్ రీసెంట్‌గా ఒకటే క్లయింట్‌కి చేశాను. సో, ఐ కుడెంట్ బ్రేక్ ద ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఆ 5 ఇయర్స్‌లో ఓకే. 2 ఇయర్స్ అది 3 ఇయర్స్ పెడితే మ్యాచ్ అవ్వదు కదా రెజ్యూమే. అవును, అవును. సో, నేను 5 ఇయర్స్ మొత్తం దీని మీదనే పెట్టాల్సి వచ్చింది. యాస్ యూ నో ఇంక 5 ఇయర్స్ అంటే దే ఎక్స్‌పెక్ట్ మినిమమ్ అన్నమాట. వెన్ ఐ గో టు ద ఇంటర్వ్యూ ద ఫస్ట్ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ వాస్ ద సినారియో క్వెషన్స్ యాక్చువల్లీ. నో టెక్నికల్ క్వెషన్స్ 1 ఆర్ Obviously, 2 దే. yeah, when యాహ్! you అసలు dropped experience resume, definitely they will expect a solutioning or scenario based things only కదా. యాహ్! మోస్ట్ ఆఫ్ దెమ్ అది ఇంకా ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయాను యాక్చువల్లీ. అవును, వన్స్ ఆ క్వెషన్స్ నేను ప్రిపేర్ అయితే సెకండ్ ఇంటర్వ్యూలో కొంచెం అవును, చెప్పగలిగాను. అవును. అట్లా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు అన్ని ప్రిపేర్ అయ్యి ఆల్‌మోస్ట్ బుక్ నింపేసానన్నమాట రాసి యాక్చువల్లీ. గుడ్, గుడ్. సో యాహ్! హ్యాపీ. సో న్యూ యాహ్! న్యూ ఇయర్ ఒక గుడ్ న్యూస్ తోటి మాకు కూడా స్టార్ట్ అయినట్టు. షూర్ కుమార్. నేనొచ్చి ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి కలుస్తాను కుమార్ మీకు ఈరోజు రేపు. రండి, రండి. నో మోస్ట్‌లీ ప్రాబ్లమ్. మీరు రేపు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు కుమార్? రేపు నేను వెంటనే రేపు రేపొస్తాను. మార్నింగ్ 11కి ఉంటాను. నో ప్రాబ్లమ్. ఓకే. యాహ్! షూర్. నేను రేపు 11కి ఆఫీస్‌కొస్తాను. వచ్చి ఒకసారి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలి మీకు యాక్చువల్లీ. బికాజ్ ఇట్స్ నేను చెప్పలేను అసలు మీకెంత ఇది ఒక నాకు లైఫ్‌లో ఎంత హెల్ప్ అవుతుంది అని చెప్పి. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. సో నేను ఎట్లా అంటే ఇనీషియల్‌గా ఫ్యామిలీలో ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మొత్తం మీకు? మొత్తం 3 రౌండ్స్ అయ్యాయి. అనుకుంటే ఆరకిల్ అయితే 2 టెక్నికల్ అయ్యాయి యాక్చువల్లీ. ఓకే. 3 రౌండ్స్ ఒకటేమో ఆఫ్ ఫేస్ టు ఇంటర్వ్యూ. ఫేస్ క్లియర్ చేశాను. ఓకే. సెకండ్ రౌండ్ టెక్నికల్ ఫేస్ టు ఫేస్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ తీసుకున్నాక ఒకటే ఇంటర్వ్యూ ఆరకిల్‌కి ఉంటదని చెప్పారు యాక్చువల్లీ. అచ్చా! ఓకే. ఆరకిల్‌కి ఫస్ట్ రౌండ్ లోనే 2 మెంబర్స్ ఉండే ప్యానెల్‌లో. ఓకే. అది క్లియర్ చేశాక నేను ఆల్‌మోస్ట్ ఇంక అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 2 డేస్‌కి వాళ్ళు కాల్ బ్యాక్ చేసి లేదు ఇంకో టెక్నికల్ ఉంది. అది ఫేస్ టు ఫేస్‌కి రావాలని చెప్పారు యాక్చువల్లీ మన హైటెక్ ఆరకిల్ ఆఫీస్‌కి. గాట్ ఇట్. గాట్ ఇట్. నో ప్రాబ్లమ్. సో అక్కడికెళ్తే అక్కడ కూడా ఇద్దరు ఉన్నారు ప్యానెల్‌లో మళ్ళీ. నో ప్రాబ్లమ్. సో ఓవరాల్ మన ట్రైనింగ్ మీకు హెల్ప్ అయిందా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అయితే? చాలా మంచిగా కుమార్. నన్ను అడిగితే ఒక ఇంటర్మీడియేట్ క్యాండిడేట్ వాడు ఇంటర్వ్యూ క్రాక్ థాంక్ యూ. అసలు థాంక్ నన్ను యూ. అడిగితే ఫ్రెషర్స్ కి చాలా మంచి లెవెల్ చెప్తారు కుమార్ మీరు అవును, యాక్చువల్లీ. అవును, ఒక ఫ్రెషర్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రెషర్ గా మీ క్లాసెస్ నేను ఇంటర్వ్యూ ఉంటే మోస్ట్లీ 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్ లో క్లియర్ చేసేవాడిని. అవును, అవును, అంత ఇన్ డెప్త్ గా చెప్తున్నారు మీరు టాపిక్స్. దట్ వాస్ వెరీ గుడ్ అవును, యాక్చువల్లీ. అవును. నేను ఎక్కడే వినలేదు యాక్చువల్లీ ఈ టాపిక్స్. నేను జనరల్ గా నేను మీకు డెమో క్లాసెస్ చూసే ముందే ఒక 3, 4 క్లాసెస్ వేరే వాళ్ళే చూసాను యాక్చువల్లీ. అవునండి, అవును.
సో నాకు ఎక్కడో డిస్టెన్స్ ఉంది అనమాట వాళ్ళతో. వాళ్ళు చెప్పే ఫ్లో గానీ అర్థం అవ్వడం గానీ మీరు చెప్పే విధానం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ కుమార్ ఆల్సో మీరు ఒక్కటి టాపిక్ నీకు చెప్పాలనుకున్నాను. మీరు ఇంటర్వ్యూస్ లో మీరు ఇప్పుడు చెప్తున్నారు మన క్లాసెస్ లో, నాకు ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఒకటి ఏది అడిగారంటే, మనం ఎక్కడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అది మనం మన డెవ్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా మూవ్ చేస్తామని ఒక క్వశ్చన్ మాకు చాలా ఫ్రీక్వెంట్ గా పడుతుంది. అది ఎవ్రీ ఇంటర్వ్యూలో కామన్. యాక్చువల్ గా మనం లాస్ట్ లో చెప్తాం అది. నా ఫస్ట్ రౌండ్ లో పడ్డ ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ క్యాప్జెమినీ ఫస్ట్ ఇంటర్వ్యూలో. సో వాట్ ఇస్ ద ప్యాకేజ్ దే ఆఫర్డ్ ఫర్ 5 years? నాకు ఇప్పుడు 13 ఇస్తున్నారు కుమార్. యాక్చువల్లీ నా లాస్ట్ రౌండ్ 9 ఉండే. సో నేను 15 అడిగాను వాళ్ళని, సమ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అని చెప్పి వాళ్ళు 13 ఓకే చెప్పారు. బికాస్ నేను ఇమిడియట్ ఉన్నా యాక్చువల్లీ. దట్ మైట్ బి ఆల్సో సమ్ కేస్ దే వర్ నెగోషియేటింగ్ యాక్చువల్లీ. బట్ ఇమిడియట్ కాకపోతే మోస్ట్లీ 15 వరకే ఇచ్చేస్తారు కుమార్. 15 వరకు ఉంటుంది ప్యాకేజ్, అది ప్రాబ్లం లేదు. ఎనీవే కంగ్రాట్స్. We'll definitely meet tomorrow or day after. Sure కుమార్. నేను మోస్ట్లీ రేపు వస్తాను. ఇట్లా మీకు ఫ్రీ ఉంటే నేను మోస్ట్లీ 11:30. Definitely we'll meet, no problem. Thank you కుమార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.